శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి ప్రకాశం మరి బ్యారేజ్ వరకు కూడా ఎక్కడెక్కడైతే మనకి కెనాల్స్ సిస్టమ్ని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉపయోగించుకునేటువంటి విధంగా గత 10 రోజుల నుంచి కూడా ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వరద నీరు సముద్రంలోకి చేరే లోపుగా అవకాశం ఉన్నంత వరకు కూడా రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఖరీఫ్ పంట ఏదైతే ఉందో వ్యవసాయ అధికారులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి ఆ ఖరీఫ్ను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం ముందస్తుగా ఆ ఖరీఫ్ను కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నీటిని మనం సమృద్ధిగా రేపు మళ్ళీ సైక్లోన్స్ వచ్చే సమయానికి వాళ్ళ పంటని జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఖరీఫ్ను కూడా కొంచెం ఎర్లీగా తీసుకురామని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే మనం సమృద్ధిగా నీళ్లు ఇస్తామన్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి స్థితిలో, కొన్ని కాలువలు అయితే క్రాప్ హాలిడేలతోటి మొత్తం వృక్షాలతోటి మరి అవి నిండి ఉండడంతో నీటికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీ వర్క్స్ కింద టేకప్ చేసి వాటిని ఇమీడియట్లీ క్లియర్ చేసి ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందివ్వాలి. దీనికి కలెక్టర్స్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ యొక్క డిస్టిక్కి సంబంధించినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ మరి పోలీస్ వీటన్నిటినీ కూడా ఒక టీమ్గా పెట్టుకుని ఆఖరి ఎకరం వరకు కూడా నీరు వెళ్ళేటువంటి విధంగా టీం వర్క్ చేయాలని చెప్పేసి కూడా మరి కలెక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా భాగస్వాములు అవ్వమని చెప్పేసి కూడా కోరడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బండ్స్ కూడా, ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నీటి సమృద్ధిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కాలువలు కొన్ని చోట్ల మరి ఏదైతే గండ్లు పడేటువంటి అవకాశం ఉందో, గండ్లు పడిన తర్వాత దాన్ని కనెక్ట్ చేసుకునే కంటే ముందుగానే వాటిని పరిశీలించి ఎమర్జెన్సీలోగా ఆ వర్క్స్ని కూడా ఆ గండి పడేటువంటి అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ కూడా రిపేర్ వర్క్స్ కూడా ముందుగానే చేయమని కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ దగ్గర నుంచి ఏఈ వరకు కూడా లస్కర్ వరకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ యొక్క కాలువగట్ల మీద పర్యవేక్షణ 24 గంటలు కూడా చేయమని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖని మూత వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు కూడా తమ విధులను కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కూడా నాకు అక్కడక్కడ డిపార్ట్మెంట్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు మెయింటెనెన్స్ లేదు, కనీసం ఏ కెనాల్లో సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కనీసం వీడు ఇటువంటివి రిమూవ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ఏ షట్టర్కి కానీ ఏ లాకులకు కానీ మరామతుల మాట అటుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు.